హలో అందరికీ జై శ్రీరామ్. మేము రీసెంట్గా భద్రాచలం అయితే వెళ్ళాము. మరి ఆ ట్రిప్కి సంబంధించి అక్కడ వీడియోస్, ఇంకా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అని చెప్పేసి మీరు ఇక్కడ వీడియోస్లో అయితే చూడొచ్చు. మేము అందరం ఒక 8 మెంబర్స్ కలిసి జగిత్యాల నుండి భద్రాచలం వెళ్ళామండి. సో 8 మెంబర్స్. నార్మల్గా అయితే మీరు ఎవరైనా జగిత్యాల వాళ్ళు వెళ్ళాలి అనుకున్నట్టయితే కనుక డైలీ మనకి జగిత్యాల నుండి భద్రాచలంకి డైరెక్ట్ బస్ అయితే ఉంటుందండి. సో అది కొరుట్ల నుండి వచ్చే బస్ అన్నమాట. సో అది జగిత్యాల్లో అయితే ఈవినింగ్ 5:30కి ఉంటుంది. ఎవరన్నా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మేమైతే మార్నింగ్ రీచ్ అయ్యాము. సో అక్కడ భద్రాచలం 3:30కి రీచ్ అయ్యి ఇలా గంగా స్నానం చేద్దామని మా వాళ్ళు అనుకున్నారు. సో టెంపుల్ పక్కనే ఉన్న గోదావరి నదికి అయితే వెళ్ళడం జరిగింది. చూసారా, మేమంతా కలిసి అయితే వెళ్ళాము. చాలా మెట్లు ఉన్నాయి అక్కడ. సో ఎర్లీ మార్నింగ్ మంచిగా వెళ్ళిన తర్వాత అక్కడ పుణ్యస్నానం చేయడం అనేది చాలా భాగ్యం అనిపించింది. సో మేమైతే డైరెక్ట్గా 4:30కి అలా నదిలో స్నానం చేశాము. దాని తర్వాత ఎవరైనా లేడీస్ ఇంకేంటి ఫ్రీ బస్ యూస్ చేసుకోండి. తర్వాత జెంట్స్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒక్కొక్కరికి అయితే 460 రూపీస్ ఇలా ఉంటుందండి ఛార్జ్, జగిత్యాల నుండి భద్రాచలంకి. అది మరి కరీంనగర్ మీద నుండి హన్మకొండ, వరంగల్ ఆ రూట్లో వెళ్తుంది. తర్వాత మేమైతే ఇక్కడ స్నానాలు చేసేసుకొని తర్వాత టెంపుల్కి బయలుదేరాము. చూసారా, మా వాళ్ళైతే స్టార్ట్ అయ్యారు దర్శనాని కోసం. మరి తిరుపతి లాగా, షిరిడి లాగా అలా కాకుండా ఇక్కడ దర్శనం అయితే చాలా త్వరగా అయిపోతుందని చెప్పొచ్చు. నార్మల్గా దర్శనం ఇక్కడ మనకి ఒక 1.5 అవర్ 2 అవర్స్లో అయితే దర్శనం అయిపోతుంది. మనకు ఫాస్ట్గానే అయిపోతుంది. సో చూసారా, ఎర్లీ మార్నింగ్ మేమందరం అయితే దర్శనానికి వెళ్ళాము. అక్కడ క్యూలో నించున్నాము. సో ఇది ఆ తర్వాత వచ్చేసి మనకి కొరుట్లలో ఏ టైంకి స్టార్ట్ అవుతుందో తెలీదు, కనుక్కోండి. కానీ జగిత్యాల నుండి అయితే 5:30 అని చెప్పాను కదా, అలా అవుతుంది. సో మేమైతే మాకు దర్శనం చాలా ఫాస్ట్గానే అయినట్టు అనిపించింది. మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి క్యూలో చాలామంది ఒక విలేజ్ వాళ్ళు వచ్చారండి. ఇక్కడ చూస్తున్నారా మీరు, పుస్తకాలు పంచుకుంటున్నారు కదా, వీళ్ళంతా కూడా మెదక్ డిస్ట్రిక్ట్ ఏదో ఊరు చెప్పారు. సో సేమ్ విలేజ్ వాళ్ళు ఒక 100 మెంబర్స్కి పైగా వచ్చారనమాట. సో ఆ పుస్తకాలు ఏంటి అంటే మనము జై శ్రీరామ్ అని చెప్పేసి కోటి లేఖనం అని అలా ఉంటాయి కదా, రాస్తారు కదా. సో అదండి. సో మనకి ఒక్కొక్క బుక్లో 1,00,000 లేఖనం అన్నమాట అది. సో వీళ్ళు అందరూ కలిసి 1,00,00,000 మీదుగా అలా రాశారు. 100 మందికి పైగా రాసి ఆ పుస్తకాలు తీసుకొచ్చారు దేవునికి అక్కడ అర్పిస్తామని. సో అది మాకైతే దర్శనం చాలా బాగా అయింది. కానీ మాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, అంత దూరం వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్తే మాత్రం వెంటనే ఫాస్ట్గా పంపిస్తారు కదా. చూసారా, మీరు కూడా చూస్తారని చెప్పేసి మీకు గోపురం అవన్నీ కూడా వీలైనంతగా వీడియో చేసి నేను పెట్టాను. సో లోపల దర్శనం చేసుకున్న తర్వాత మా అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే, మనకి ఎక్కడైనా సరే 3 విగ్రహాలు ఉంటాయి కదా, రాముడు వారు అనగానే రాముల వారు, సీతమ్మ, తర్వాత లక్ష్మణుడు అని. కానీ మేము దర్శనం చేసుకున్న తర్వాత లోపల మాకైతే 2 విగ్రహాలు కనిపించాయి. ఏంటబ్బా 2 ఉన్నాయి అని చెప్పేసి మా వాళ్ళు డౌట్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ దర్శనానికి వెళ్తే మాకు అక్కడ డౌట్ క్లారిఫై అయింది. ఏంటంటే ఇప్పుడు రాములవారి పక్కన సీతమ్మ వారు ఉంటారు, కానీ ఇక్కడ భద్రాచలం టెంపుల్లో మాత్రం సీతమ్మ వారు రాముల వారి ఒడిలో ఉంటారనమాట. రాముల వారు ఒడిలో కూర్చుండబెట్టుకుంటారు అది. సో అందుకోసమనే మనకు రాముడు, సీత, పక్కన లక్ష్మణుడు అలా 2 విగ్రహాలు కనిపిస్తాయి. అది టెంపుల్ దర్శనం అయితే అయింది. చూసారా, మా వాళ్ళు ఇలా కాసేపు సరదాగా ఉండి ఫోటోలు తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. ఇలా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మేము పాపికొండలు, పర్ణశాల ఇలా అన్ని ప్లేసెస్ కూడా చూసేసాము. మరి అవన్నీ కూడా మీకోసం నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ my channel Telangana Pilla. So